నర్మదా ప్రేమ ప్లాన్తో డాక్టర్ని ఇంటికి రప్పించి శ్రీవల్లి కడుపు నాటకమని తెలుసుకున్న రామరాజు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. భాగ్యం నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఎక్కడ తన కూతురు విషయం ఆనందరావు బయట పెట్టేస్తాడేమోనని చెప్పి కామాక్షిని రెచ్చగొట్టి మరీ గొడవ చేయిస్తుంది భాగ్యం. అయితే మొత్తానికైతే ఆ గొడవనంతా కూడా చల్లార్చి ధీరజు గట్టి వార్నింగే ఇస్తాడు సాగర్కి. అసలు నాన్న సంపాదించిన డబ్బులో ఒక్క రూపాయి కూడా అడిగే హక్కు లేదు. అసలు నాన్నను నిలదీసే హక్కు నీకుందా? నాన్నని ఎదిరించి మాట్లాడే హక్కు అధికారం నీకు లేదు. ఆయన తన కాళ్ళ మీద కష్టపడి సంపాదించి రూపాయి పోగేసి ఇప్పుడు ఇంత ఆస్తిని పోగేసుకొచ్చారు. తాతల నుంచి ఏమీ వచ్చిన ఆస్తి కాదు మనకాయన పంచివ్వడానికి. ఆయన కష్టార్జితం ఆయన ఇష్టపూర్వకంగా ఇవ్వాలే తప్ప మనం ఆయన్ని అడగడానికి ఎలాంటి హక్కు అధికారం లేదు. ఆయన కష్టపడి సంపాదించిన డబ్బు వాటాలు వేసి అడగమంటావేంటి? నువ్వు కష్టపడి సంపాదించుకోవడం నీకు చేత కాదా? నీలో ఆ సత్తువ లేదా? ఇంకొకసారి నాన్నను బ్లేమ్ చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోనంటూ ధీరజు సాగర్కి గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఇచ్చేసరికి నీ గురించే కదరా నేను అడుగుతున్నాను అనగానే అవసరం లేదు, నేను ఎలా పైకి రావాలో ఎలా కష్టపడాలో నాకు తెలుసు. నాన్నను మోసం చేయాలని మాత్రం నేను ఎప్పటికీ అనుకోను అని చెప్పి ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఆనందరావు మాత్రం నిజం చెప్పేయాలి, అమ్మడు కడుపుతో లేదన్న విషయం చెప్పేయాలి అంటూ ఇంకా తెగ ఆరాట పడిపోతూ ఉంటాడు ఆనందరావు. వెంటనే మొహం మీద నీళ్లు చల్లి ఒక్క క్షణం కూడా ఇక్కడ మనం ఉండొద్దు, ఇక్కడ ఉంటే ఖచ్చితంగా నువ్వు నిజం బయట పెట్టేస్తావు. అలా నిజం బయట పడితే అమ్మడి జీవితం ఏమైపోతుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అమ్మడి గురించి నువ్వు ఇంత ఆలోచిస్తుంటే నిజాన్ని బయట పెట్టకు. ఏం మాట్లాడుతున్నావు భాగ్యం? ఇప్పుడు బయట పెట్టకపోతే తర్వాత అయినా నిజం బయటపడుతుంది కదా, నిజం చెప్పేస్తాను అంటూ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు కాస్త నర్మద విని ఏంటి నిజాన్ని బయట పెట్టేస్తానంటున్నారు, అమ్మడి జీవితం అంటున్నారు, ఏంటి నిజం? మళ్ళీ ఏదైనా తప్పు చేస్తున్నారా? మళ్ళీ తప్పు చేస్తే ఆల్రెడీ బావగారు చెప్పారు కదా, ఇంకొకసారి ఇలాంటి తప్పు కనుక జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను అని. తర్వాత మీ ఇష్టం, ఏం జరిగినా మీరే అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అని నర్మద అయితే వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇస్తుంది. వార్నింగ్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆలోచిస్తూ బయటే వరండాలో కూర్చుని ఉంటుంది. ఈలోపు ప్రేమ అయితే వస్తుంది. ప్రేమ రావడంతో ఏమైందక్క, ఏం జరిగింది, ఎందుకు అలా ఇక్కడ కూర్చుని ఆలోచిస్తున్నావు? ఏదో జరుగుతుంది ప్రేమ, అదే అర్థం కావట్లేదు. సడన్గా గొడవ ఎందుకు జరిగింది? అయినా ఎక్కడో మీరు ధీరజు అటు అన్నయ్య గారు ఇద్దరు సంతకాలు పెట్టుకుంటుంటే ఆ గదిలోకి కామాక్షి రావడం ఏంటి? అక్కడంతా గొడవ చెయ్యడం ఏంటి? అంటే అక్కడికి కామాక్షిని ఎవరో పంపించారనే కదా. ఇదంతా భాగ్యం పనే అని నా మనసు కనిపిస్తుంది అనేసరికి వాళ్ళెందుకు చేస్తారు అనగానే నువ్వు అబ్జర్వ్ చేసావా, ఫంక్షన్కి వచ్చినప్పటి నుంచి కూడా ఆనందరావు బాబాయ్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, భాగ్యం పిన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. మళ్ళీ వల్లి విషయంలో ఏదైనా విషయాన్ని దాచిపెట్టారేమో, దాని గురించే మాట్లాడుతున్నారేమో అని నా మనసు కనిపిస్తుంది అంటూ ఇంకా నర్మద అనగానే అంటే ఏంటక్క, తను కడుపుతో లేదనా నీ ఉద్దేశం? ఇంచుమించుగా అలాంటిదే. అయినా నేను తను కడుపుతో లేదని అనలేదు కదా ప్రేమ. ఏమో అక్క, నాకు అలా అనిపించింది, అందుకే వెంటనే అన్నాను అనేసరికి ఏమో నువ్వన్నది కూడా నిజం కావచ్చు. వాళ్ళు ఇంట్లోకి రావడం కోసమే సడన్గా కడుపుతో ఉన్నాను అని అబద్ధం చెప్పుండొచ్చు కదా, అలా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా భాగ్యం పిన్ని అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దాము అనగానే మనమేమీ చెయ్యొద్దు, ఏం చేసినా మామయ్య గారితో చేయిద్దాము. మనం ఏదైనా చేస్తే అది మనమే చేశామని మళ్ళీ ఇంట్లో వాళ్ళు మనల్ని బ్లేమ్ చేస్తారు. అసలు కడుపు నిజమా కాదా అన్న విషయం తెలుసుకోకుండా మనం ఏ ప్లాను చేయలేము. అందుకే ముందొకసారి మామయ్య గారితో మాట్లాడదాము.
మావయ్య గారితో మాట్లాడితేనే ఏ విషయమైనా తేలుతుంది. మావయ్య గారితో ఏం మాట్లాడతావక్క అని చెప్పాను, కానీ ఏం మాట్లాడడం కాదు ప్రేమ, మనిద్దరం కలిసి ప్లాన్ చేయాలి. ప్లాన్ చేసి అసలు నిజంగా వల్లి అక్క కడుపుతో ఉందో లేదో అన్న విషయం మావయ్య గారి ముందే గుట్టు రట్టు చేయాలి అనగానే, ఎలా అక్క అని చెప్పనేసరికి, ఇలా రా దగ్గరికి రా చెప్తాను అని ఇంకా నర్మదైతే ఒక ప్లాన్ అయితే చెప్తుంది. ప్లాన్ అయితే సూపర్గా ఉందక్క, దీన్ని బట్టి వల్లి అక్క కడుపుతో ఉందో లేదో క్లియర్గా తెలిసిపోతుంది. అక్కడ వాళ్ళని లాక్ చేస్తే తెలుస్తుంది. నాకు తెలిసి ఏం చేసినా, ఏ మర్మం ఏ మాయ చేసినా భాగ్యం పిన్నే చేసిందని నాకు అనిపిస్తుంది. తెలిసి చందుబావ అంత సీరియస్ అయిన తర్వాత కూడా వల్లి అక్కలో మార్పు రాకుండా అయితే ఉండదు. వల్లి అక్క మారిందనే అనుకుంటున్నాను. ఇందులో ఏదైనా మాయా మర్మం ఏదైనా ఉంది అంటే అది కేవలం భాగ్యం పిన్నిదే అవుతుంది అనేసరికి, ఎవరిదైతే ఏముంది, మనం దగ్గరే ఉంటాం కదా, పైగా డాక్టర్ని మనకు తెలిసిన డాక్టర్నే పిలుస్తాం కాబట్టి అక్కడ క్లియర్ అయిపోతుంది అని చెప్పాను. కానీ ముందు మావయ్య గారితో మాట్లాడాలి కదక్క అని చెప్పనేసరికి, సరే పద అని ఇంకా ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. వెళ్ళేసరికి లోపల ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటారు. రామరాజు ఇటు వేదవతి ఇంట్లో గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా మామయ్య గారు అని చెప్పి పిలవడంతో, ఏంటి నర్మద రెండి లోపలికి అనగానే ఇద్దరూ లోపలికి వస్తారు. ఏమ్మా నర్మద ఏమైనా మాట్లాడాలా అని చెప్పి ఇంకా మా రామరాజు అనగానే, అవును మామయ్య మీతో కొంచెం సేపు మాట్లాడాలి అనేసరికి, రండి కూర్చోండి మాట్లాడండి అనగానే, పర్వాలేదు మామయ్య, వల్లి అక్క కడుపుతో ఉందని డాక్టర్ గారు చెప్పారు కదా, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏంటో తెలియదు కదా, ఒకప్పుడైతే అత్తయ్య 5 పిల్లల్ని కన్నారు, అప్పుడున్నట్టు ఇప్పుడు లేరు కదా, చాలా అంటే చాలా జాగ్రత్తలు, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏం తినకూడదో, ఏం తినాలో, ఎలా ఉండాలో అన్నీ కూడా జాగ్రత్తలు చెప్తున్నారు. పైగా వల్లి యొక్క మెడిసిన్ కూడా వాడుతున్నట్టు అనిపించట్లేదు. మన డాక్టర్ ఉంటారు కదా, మన ఫ్యామిలీ డాక్టర్ని పిలిపించి ఒక్కసారి వల్లి అక్కని పరీక్షించి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో, ఏమేం ఫుడ్ తీసుకోవాలో కనుక్కుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం మామయ్య అని చెప్పనేసరికి, మంచి ఆలోచన కదా అని ఇంకా పక్కన బుజ్జమ్మ అయితే అంటుంది. అనేసరికి, అంటే వాళ్ళు చూపించుకున్నారు కదమ్మా అని చెప్పాను. కానీ వాళ్ళు చూపించుకున్నారు సరే మామయ్య, మన తరపున మనం కూడా చూపించాలి కదా, అసలు కడుపులో బిడ్డ ఎలా ఉందో ఏంటో మనం కనుక్కోవాలి కదా, యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ మనకి కూడా ఉంటుంది కదా మామయ్య అని చెప్పనేసరికి, ఇంకా తన వంక బుజ్జమ్మ వంక చూస్తుంది నర్మద. చూసేసరికి ఏంటి అన్నట్టుగా సైగ చేయడంతో కన్ను కొడుతుంది. అవునవును నిజమే, మనం చూపించాలి కదా, అంటే అన్నానంటారు, మన మీద నింద పడుతుంది, ఏ మాటకా మాట నేను చెప్తే గొప్పగా ఉంటుంది కానీ అంటే అన్నానంటారు, కానీ మనము కూడా చూపించాల్సిందే, చూపించకపోతే ఎలాగా, ఖచ్చితంగా చూపించాల్సిందే అని చెప్పనేసరికి, సరే అయితే మీ ఇష్టం, రేపు డాక్టర్ని పిలిపిస్తాను అనగానే, సరే మామయ్య, అంటే ఏమీ కాదు, మనకి ఇంటికి వస్తున్న మొదటి వారసుడు కానీ వారసురాలు కానీ మనం తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా, ఆ ఉద్దేశంతోనే నేను అంటున్నానే తప్ప వేరే ఉద్దేశమేమీ కాదు మామయ్య, మమ్మల్ని తప్పుగా అనుకుంటారేమో అనగానే, మిమ్మల్ని ఎందుకు తప్పుగా అనుకుంటారు మీ మామయ్య గారు అంటే అన్నానంటారు, కానీ కోడలుగా మీకు ఆ మాత్రం బాధ్యత లేదా ఏంటి, అసలు ఇది మీరు తీసుకోవాల్సిన నిర్ణయం, కానీ మామయ్య గారికి ఒక మాట చెప్పాలి కదత్తయ్య అంటూ ప్రేమ అంటుంది. అవునవును చెప్పాలి, లేదంటే ఇంటి పెద్దకు విలువ లేనట్టే కదా, అక్కడ అందరి ముందు ఏమ్మా నర్మదా అని అడిగితే మామయ్య గారికి చెప్పకుండానే ఇదంతా మేము చేశామని అందరూ అనుకుంటారు కదా అనేసరికి, అవును నిజమే, సరేనమ్మా, నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి రేపు రమ్మని చెప్తాను అనగానే, సరే మామయ్య అంటూ ఇంకా అక్కడే నిలబడి ఉంటారు. వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి డాక్టర్ గారు నమస్కారం అండి అనగానే, చెప్పండి రామరాజు గారు, రేపు ఉదయం ఒకసారి ఇంటికి వచ్చి మా కోడలు కడుపుతో ఉందని మేమంతా సంతోషపడుతున్నాము, ఒక్కసారి మీరు ఇంటికి వచ్చి మా కోడల్ని టెస్ట్ చేసి తనకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి ఆహారం తీసుకోవాలో అన్నీ ఒక్కసారి మా బుజ్జమ్మకు చెప్తే మా బుజ్జమ్మ జాగ్రత్తగా చూసుకుంటుందండి అనేసరికి, అంతమంది పిల్లల కన్నా
వేదవతి గారికి చెప్పాల్సింది అనగానే, అంటే డాక్టర్ గారు అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు కదండి అని చెప్పాను. కానీ అలా అని కాదు, నార్మల్గా అంటున్నాను. రేపు వస్తాను రామరాజు గారు, రేపు 10 అయ్యేటప్పటికి వస్తాను అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది. రేపు 10 వస్తాను అని చెప్పారమ్మా అనగానే, సరే మామయ్య, సరే అత్తయ్య, ఇంకా మేము వెళ్ళొస్తాము అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందక్క. రేపు రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్ను బట్టి అప్పుడు మామయ్య గారు ఏం నిర్ణయం తీసుకుంటారో అప్పుడు చూద్దామని చెప్పి ఇంకా ఇద్దరు కూడా వెళ్ళిపోయి పడుకుంటారు. ఇంకా ధీరజు గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఎందుకు ధీరజ్ అంతలా బాధపడుతున్నావు అనగానే, మా అక్క ఎందుకు నాకు అంతలా విరుద్ధంగా ఉంటుంది? నాకు తెలిసి ధీరజ్ ఎవరో ఇదంతా ప్లాన్ చేశారని నాకు అనిపిస్తుంది. లేదంటే ఎక్కడో గదిలో నువ్వు మీ బావ కూర్చుని మాట్లాడుకుంటుంటే బయట ఉన్న మీ అక్కకి ఎలా తెలుస్తుంది? ఎవరో కావాలని చెప్పారని అనిపిస్తుంది. ఇంకెవరుంటారు? ఆ భాగ్యమే ఇదంతా ప్లాన్ చేసిందేమో అని అనిపించి, నర్మదక్క నేను ఒక ప్లాన్ చేశాము అనగానే, ఏంటా ప్లాను? దేని గురించి? వల్లి అక్క గురించి. మాకెందుకో అనుమానంగా ఉంది ధీరజ్. నిజంగానే వల్లి అక్క కడుపుతో ఉందంటావా? కడుపుతో లేకుండానే ఉన్నది అన్న విషయం చెప్పారా? అనుమానం అయితే ఉంది. కడుపుతో లేదేమో అని ఎందుకో డౌట్ కొడుతుందనేసరికి, ఏం మాట్లాడుతున్నావు ప్రేమ? కడుపుతో లేకుండా ఎందుకంత ఆర్భాటం చేస్తాము అనగానే, ఏమో ఎవరికి తెలుసు, కడుపుతో లేకుండానే వల్లి అక్కను మళ్ళీ ఇంట్లో రప్పించడం కోసం, ఇంట్లోకి రానివ్వడం కోసం కావాలని కడుపుతో ఉంది అని చెప్పుండొచ్చు కదా. అందుకే ఇంత పని చేసి ఉండొచ్చు కదా. ఏ భాగ్యం అంతటి అబద్ధం ఆడదనుకుంటున్నావా? ఖచ్చితంగా ఆడుతుంది. ఆడే అవకాశం కూడా ఉంటుంది. భాగ్యం అబద్ధాలు చెప్పడం బాగా అలవాటు. ఖచ్చితంగా అబద్ధం చెప్పే ఉంటుంది అనేసరికి, ఏమో నిజం కూడా కావచ్చు. అబద్ధం చెప్పదు అనుకుంటూనే అబద్ధం చెప్పినా చెప్పొచ్చు అని చెప్పి మాట్లాడడంతో, ఏమో అయితే అది కూడా నిజమే కావచ్చని ఇంకా ధీరజ్ అంటాడు. సరే ధీరజ్, ఇవేమీ మనసులో పెట్టుకోకు, పడుకో, రేపు ఉదయం మాట్లాడుకుందామని ఇంకా నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి అందరూ కూడా పనులు చేసుకుంటారు. వల్లి కాస్త వంటగదిలోకి వచ్చేసరికి, అమ్మ వల్లి, నువ్వు వంటగదిలోకి రావద్దమ్మా, వెళ్ళు, గదిలో రెస్ట్ తీసుకో. ఇంతకీ మీ అమ్మ వాళ్ళు ఉన్నారా లేరా అని చెప్పాను. కానీ వెళ్ళిపోయారు అత్తయ్య అని చెప్పనేసరికి, సరే అమ్మా రెస్ట్ తీసుకో అని డాక్టరు అనేసరికి, అత్తయ్య వద్దు, చెప్పొద్దు అని సైగ చేస్తుంది నర్మద. ఏంటత్తయ్య డాక్టర్ అంటున్నారు అని చెప్పాను. కానీ ఏమీ లేదమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పడంతో సరేనని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి, ఎందుకు చెప్పొద్దు అంటున్నావు అనగానే, అసలు చెప్పొద్దు అత్తయ్య, వచ్చేంత వరకు వాళ్ళకి తెలియకూడదు. ఎందుకు అలా అంటున్నావు అంటే అన్నానంటారు. కానీ డాక్టర్ గారు వచ్చేంత వరకు వాళ్ళకి ఎందుకు చెప్పకూడదు నర్మదా? చెప్పొద్దు అత్తయ్య. చెప్పొద్దు అంటే అర్థం కాదా? ఏంటో ఈ అత్తయ్యకి అన్నీ వివరించి చెప్పాల్సింది. గవర్నమెంట్ కోళ్ళ నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. నాకు చెప్పకుండా మీరు సొంత నిర్ణయాలు తీసుకుందామనుకుంటున్నారా ఏంటి? అదేమి లేదత్తయ్య. వల్లి అక్క నిజంగా కడుపుతో ఉందా లేదా అన్న అనుమానం అయితే మాకు వచ్చింది అత్తయ్య. ఆ వచ్చిన అనుమానాల్ని నివృత్తి చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే మేము డాక్టర్ని పిలిపిస్తున్నాము అంతే, అంతకు మించి ఏమీ లేదు. మీరు వేరేలా అనుకోవద్దు, మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోనవద్దు. సరే పదండి, అందరికీ టీలు ఇద్దామని ఇంకా అందరికీ కూడా టీలు ఇస్తారు. టీలు ఇచ్చిన తర్వాత టీ తాగేసి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా సుమారు 9:30 అయ్యేసరికి, అమ్మ నర్మదా అని చెప్పి రామరాజు పిలుస్తాడు. చెప్పండి మామయ్య అనగానే, వల్లి ఎక్కడుంది? వల్లి యొక్క గదిలో రెస్ట్ తీసుకుంటుంది మామయ్య అని చెప్పనేసరికి, సరే డాక్టర్ గారు ఒక అరగంటలో వస్తాను అని ఫోన్ చేశారు. సరేనమ్మా, నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా అనగానే, ఇంట్లోనే ఉంటాను మామయ్య, నేను ఎటు వెళ్ళను అని చెప్తుంది. సరేనమ్మా, డాక్టర్ గారు వస్తే చూసుకోండి అనేసరికి, మీరెటైనా వెళ్తారా మామయ్య అని చెప్పాను. కానీ నేను ఎటు వెళ్ళనమ్మా, ఇంట్లోనే ఉంటాను అనేసరికి, సరే మామయ్య అని ఇంకా కూర్చుని ఉంటారు. ఈలోపు వీళ్ళు గబగబా వంట చేసుకుంటారు. వంట చేసుకునేసరికి రామరాజు గారు అనుకుంటూ డాక్టర్ ఎంట్రీ ఇస్తుంది. ఎంట్రీ ఇచ్చేసరికి కరెక్ట్గా డాక్టర్ ఎంట్రీ ఇచ్చి,
అమ్మ వల్లి వల్లి అని పిలవడంతో వల్లి బయటకు వస్తుంది. ఏంటి మామయ్య గారండి అని చెప్పాను. కానీ డాక్టర్ గారిని పిలిపించాను, ఒక్కసారి నిన్ను టెస్ట్ చేస్తారంట, నిన్ను చూస్తారంట అంటూ మాట్లాడుతూ ఉండగానే అప్పుడే భాగ్యం ఆనందరావు ఇద్దరు ఇంటికి వస్తారు. గబగబొచ్చి అన్నయ్య గారండి, ఎందుకు డాక్టర్ గారు వచ్చారు, ఏమైంది అనగానే ఏమీ లేదు పిన్ని, వల్లి అక్క కడుపుతో ఉంది కదా, అందుకు వల్లి అక్కను ఒకసారి టెస్ట్ చేయడం కోసం డాక్టర్ గారిని పిలిపించారు మామయ్య, అంతే, అంతకు మించి ఏమీ లేదు. మీరెందుకు అంత కంగారు పడుతున్నారు, దేని గురించి అంత కంగారు పడుతున్నారు అని చెప్పి ఇంకా నర్మద అడగడంతో అదేమీ లేదు, ఆల్రెడీ నేను బయట హాస్పిటల్లో చూపించాను కదా, మళ్ళీ ఇంటికి డాక్టర్ గారిని ఎందుకు పిలిపించారా అనేసరికి తను మా ఫ్యామిలీ డాక్టర్, మాకు సంబంధించినవన్నీ తనే చూసుకుంటారు, ఆ అమ్మాయి ఒకసారి ఏమేం వాడాలో ఏంటో, తన కడుపులోని బిడ్డ అదే పిండం పరిస్థితి ఎలా ఉందో ఏంటో అన్నీ తెలుసుకుంటాను అని చెప్పారు. అని చెప్పనేసరికి ఏం తెలుసుకుంటారు, ఏం తెలుసుకోవాలి, ఇప్పుడు ఏం తెలుసుకుని ఏమీ లేవు అంటూ మాట్లాడడంతో ఏమైంది భాగ్యం, ఏం జరిగింది, ఎందుకు వదిన గారు చెప్పొద్దు, టెస్ట్ చేయక్కర్లేదు, ఏం తెలుసుకునే పని లేదు అంటూ మాట్లాడుతున్నారు, ఏ వల్లి కడుపులో ఉన్న బిడ్డ గురించి మేము తెలుసుకోకూడదా, వల్లి కడుపులో ఉన్న బిడ్డను ఎలా ఉందో ఏంటో మేము తెలుసుకోకూడదా అంటూ మాట్లాడేసరికి అది కాదు వదిన గారు అని చెప్పాను. కానీ మరి ఏం కాదు చెప్పండి, మరి ఏం కాదు, ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారు, వల్లిని టెస్ట్ చేయడానికి కదా డాక్టర్ గారు వచ్చారు, వల్లిని టెస్ట్ చేస్తే వల్లిని చూసి వెళ్తారు, అప్పుడు వల్లి ఆరోగ్యంగా ఉందో లేదో తెలుస్తుంది, తన కడుపులోని బిడ్డ కూడా క్షేమంగా ఉందో లేదో తెలుస్తుంది, మరి మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు, టెస్ట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు అంటూ ఇంకా వేదవతి అంటుంది. అమ్మ చెల్లమ్మ రాని పరీక్ష చేస్తే అన్నీ తెలుస్తాయి కదా, దానికి తగ్గట్టు మెడిసిన్ కూడా ఇస్తారు, అమ్మ వల్లి ఇలా రామ్మా అని చెప్పి రామరాజు పిలిచేసరికి రామరాజు దగ్గరికి వస్తుంది. బుజ్జమ్మ లోపలికి తీసుకువెళ్ళి వల్లిని పడుకోబెట్టి టెస్ట్ చేయించు అనగానే నర్మదా ప్రేమ నువ్వు కూడా రండి అనేసరికి భాగ్యం నేను వస్తాను అని లోపలికి వస్తుంది. భాగ్యం, నర్మదా, ప్రేమ అలాగే వేదవతి మొత్తం అందరూ కూడా వెళ్తారు. అందరూ కూడా వెళ్ళిన తర్వాత అక్కడ కడుపు మీద స్టెతస్కోప్ పెట్టి టెస్ట్ చూసేసరికి ఏమీ హార్ట్ బీట్ ఏమీ కనిపించట్లేదని డాక్టర్స్ చేత్తో చూస్తారు కదా, చేత్తో చూసేసరికి చేత్తో చూస్తుంది, చేత్తో చూడడంతో కూడా ఏమీ అనిపించదు, కడుపుతో ఉన్న వాళ్ళకి ఎలా ఉందో ఏంటో డాక్టర్కి అన్నీ తెలుస్తాయి కానీ ఇలా ఎన్ని రకాలు చూసినా ఏమీ తెలియకపోవడంతో అమ్మ నీకు పీరియడ్ ఎప్పుడొచ్చింది అనగానే పలానా రోజును అనేసరికి సరేనని తన దగ్గర ఉన్న మరో పరికరంతో చూస్తుంది, తన చెయ్యి చూస్తుంది, ఎన్ని చూసినా కానీ ఎక్కడా తను ప్రెగ్నెంటు అన్నది ఏమీ తెలియకపోవడంతో నీకు ప్రెగ్నెంటు అన్న విషయం నీకు ఏ డాక్టర్ గారు చెప్పారమ్మా అని చెప్పనేసరికి పలానా హాస్పిటల్లో చెప్పారు డాక్టర్ అంటూ పక్కనే ఉన్న నర్మద చెప్తుంది. అవునా సరే అని బయటకు వచ్చేస్తారు. ఏమైంది డాక్టర్, ఏం జరిగింది అనగానే రామరాజు గారు మీకు విషయం చెప్పాలి అనేసరికి చెప్పండి ఏంటి అనగానే మీ కోడలు కడుపుతో ఉందని ఎవరు చెప్పారో ఎందుకు చెప్పారో నాకు తెలియదు, కానీ మీ కోడలైతే కడుపుతో లేదు, తనకు అసలు ప్రెగ్నెంటే కాదు, తను నార్మల్గా మిస్క్యారేజ్ అయ్యిందంతే, డేటు దాటింది అంతే తప్ప తను ప్రెగ్నెంట్ కాదు అనేసరికి అదేంటి డాక్టర్, పలానా హాస్పిటల్లో డాక్టర్ గారు ప్రెగ్నెంటు అని చెప్పారంట కదా, మీరేంటి ప్రెగ్నెంట్ కాదు అని చెప్తున్నారు. చూడండి రామరాజు గారు, ఆ డాక్టర్ ఎందుకు అలా చెప్పిందో తెలీదు, మీరు ఇంటికి పిలిపించి అడుగుతారో లేక అక్కడికి వెళ్ళి కనుక్కుంటారో మీ ఇష్టం, నిజానికైతే తను ప్రెగ్నెంటే కాదు, ఒక్కసారి ఆ డాక్టర్ని పిలిపించి కనుక్కోండి అని చెప్పాను. కానీ వెంటనే ఇంకా డాక్టర్ దగ్గరికి రామరాజు, ఇటు బుజ్జమ్మ,
నర్మద ముగ్గురు కూడా వెళ్తారు. వెళ్ళేసరికి ఏంటి డాక్టర్, ఏంటిదంతా, అబద్ధాలు చెప్తున్నారా లేక మోసాలు చేస్తున్నారా అంటూ డాక్టర్ని నిలదీస్తారు. నిలదీసేసరికి నేనేం చెప్పాను, అసలు ఎవరు మీరు, నా దగ్గరికి వచ్చి అబద్ధాలు చెప్తున్నారా మోసాలు చేస్తున్నారా అంటూ నన్ను నిలదీస్తారేంటి, ఇంతకీ ఎవరండి మీరు, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు, నేనేం తప్పు చేశానని మాట్లాడుతున్నారు అంటూ ఇంకా డాక్టర్ అయితే సీరియస్ అవుతుంది. సీరియస్ అయ్యేసరికి ఏం చేశారా, ఏం చేశారో మీకు తెలీదా ఏంటి, అసలు మా కోడలు కడుపుతో లేకుండా కడుపుతో ఉన్నది అని ఎందుకు చెప్పారు అనగానే, ఏంటి కడుపుతో లేకుండా కడుపుతో ఉన్నది అని నేను చెప్పాను, ఎవరా పేషెంటు అనగానే అమ్మ వల్లి అని చెప్పి పిలుస్తాడు. ఎందుకంటే వల్లిని తీసుకురమ్మని చందుకి చెప్తాడు. చందుకి చెప్పడంతో వల్లిని తీసుకుని చందు వస్తాడు. వచ్చేసరికి ఈ అమ్మాయే కడుపుతో లేకుండా కడుపుతో ఉందని మీరు చెప్పారు, తను కూడా ఎన్నో ఆశలు పెంచుకుంది, మేము ఇంట్లో చిన్నపాటి ఫంక్షన్ కూడా చేసుకున్నాము, తీరా మోసి మా ఫ్యామిలీ డాక్టర్ని పిలిపించి అడిగితే తను అసలు కడుపుతోనే లేదని, మీకు ఏ డాక్టర్ చెప్పారో ఏంటో తెలియదు, ముందు ఆ డాక్టర్ని కనుక్కోండి, తను అసలు ప్రెగ్నెంటే కాదు అని ఆవిడ మమ్మల్ని నిందించినట్టు మాట్లాడారు, అసలు ఏంటిది డాక్టర్ చెప్పండి అనేసరికి అది అనగానే చెప్తారా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా అంటూ నర్మద నిలదీస్తుంది. వద్దు, చెప్తాను తను నిజంగా ప్రెగ్నెంట్ కాదు, కావాలని నా చేత అలా నిజం చెప్పించింది, అలాంటి అబద్ధం చెప్పించింది ఎవరో కాదు వాళ్ళమ్మ భాగ్యం అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు రామరాజు. అయితే ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళమ్మ అబద్ధం చెప్పించడం ఏంటి, అవును సార్ తను ప్రెగ్నెంట్ కాదు, తను ప్రెగ్నెంట్ అని చెప్తే తన కాపురం నిలబడుతుందని, తన కూతురు భవిష్యత్తు బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే తను నా చేత అబద్ధం ఆడించింది, లేదంటే భాగ్యం నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడి నా కూతురు కాపురం చెడిపోతుందండి, దయచేసి నా కూతురు కాపురాన్ని నిలబెట్టండి, అబద్ధం చెప్పండి అంటూ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడడం వల్లే నేను ఆ అమ్మాయి కడుపుతో ఉందని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, లేదంటే తను కడుపుతో ఉందన్న విషయం నేనెందుకు అబద్ధం చెప్తానో నాకేం అవసరం, నాకు చెప్పవలసిన అవసరం లేదు అంటూ అని డాక్టర్ చెప్పడంతో ఏంటి భాగ్యం చెప్పించిందా, అవునండి అని చెప్పనేసరికి ఇంకా మరి ఈ అమ్మాయికి అనగానే ఈ అమ్మాయికి అయితే తెలీదు, వాళ్ళ అమ్మాయి అయితే నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడడం వల్లే నేను చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందనగానే ఇంకా అక్కడి నుంచి అందరూ ఇంటికి వచ్చేస్తారు. ఇంటి దగ్గర భాగ్యాన్ని అక్కడే ఉంచేస్తుంది ప్రేమ. ఇంటి నుంచి వెళ్ళిపోదాము అని అనుకున్న ప్రేమ మాత్రం ఎటూ కదలనివ్వకుండా ఇంటి చుట్టుపక్కలన్నీ కూడా తాళాలేసి తాళాలు దాని దగ్గర పెట్టుకుంటుంది. ఈలోపు వల్లి వాళ్ళు రానే వస్తారు ఇంటికి. వల్లి అప్పటికే తల దించుకుని అమ్మ చేసిన మోసం మళ్ళీ మోసం చేస్తూనే ఉంది. ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి, ఇప్పుడు బా నా మీద ఎలా రియాక్ట్ అవుతాడో, ఇప్పటికే బాకు నా మీద పిచ్చ కోపంగా ఉంది, ఇప్పుడు మళ్ళీ బావ ఏ రకంగా రియాక్ట్ అవుతాడో అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. వల్లి అయితే భయపడుతూ ఉండేసరికి ఇంటికి వచ్చిన తర్వాత భాగ్యం గారు అని చెప్పి గట్టిగా పిలుస్తుంది బుజ్జమ్మ. ఏమైంది వదిన గారు, ఏం జరిగింది అనగానే మళ్ళీ చెంప పగలగొడుతుంది. నీకు ఆల్రెడీ చెప్పాను, కడుపు విషయంలో ఏ తేడా అయినా వస్తే మాత్రం క్షమించనని అని చెప్పాను, కానీ అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి బుజ్జమ్మ, వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్పారు, అబద్ధం చెప్పి ఇదంతా చెయ్యాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటూ మాట్లాడేసరికి అది అని అందరూ కూడా సైలెంట్ అయిపోతారు. చెప్పు భాగ్యం, అసలు ఎందుకు నువ్వు అబద్ధం చెప్పావు, అబద్ధం చెప్పి ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది, నీ కూతురు కడుపుతో లేకుండానే కడుపుతో ఉందని డాక్టర్ కాళ్ళు పట్టుకుని మరీ చెప్పించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని రామరాజు అయితే నిలదీస్తాడు. దానికి సమాధానం ఆవిడ చెప్పదు నాన్న, దానికి సమాధానం నేను చెప్తాను అంటూ చందు కాస్త అంటాడు. మరి ఇప్పుడు చందు భాగ్యం ఇటు వల్లి చేసిన కుట్రలన్నీ కూడా బయట పెట్టేస్తాడా, మరి అలా బయట పెట్టేస్తే వల్లి గురించి భాగ్యం గురించి తెలిసిన తర్వాత అమూల్య విషయంలో, తన కొడుకు చందు విషయంలో, ఇంటి కుటుంబ సభ్యుల విషయంలో భాగ్యం వల్లి చేసిన కుట్రలు బయటపడితే రామరాజు వాళ్ళని క్షమిస్తాడా,
ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.